కాదు, అంతా బానే ఉంది. డాన్స్ వేస్తున్నావు, రెడీ అవుతున్నావు, వస్తున్నావు. ఎంత నీకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఈ పొట్టోటి తగ్గించచ్చు కదబ్బా. నిజంగా నాకు తగ్గించాలనే ఉంది. ఏం చేయాలో చెప్పు చాలు. ఏం లేదు భయ్యా, నేనైతే రైస్ మానేసి బ్రెడ్ తింటున్నాను. నువ్వు కూడా అలాగే తిన్నా. నేను తింటున్నాను బాబు. నువ్వు బ్రెడ్ తినట్లేదు, బెడ్ మీదే తింటున్నావు, బెడ్ మీదే తింటున్నావు. సరే, ఇవాళ ఏంటి ఇంతకీ మనకి? ఏం లేదు, అదే కనుక్కుందామని వచ్చా ఈ రోజు ఏం చెప్తుందో అని. ఒక న్యూస్ రిపోర్టర్ గా మారి డీలో జరుగుతున్న అన్ని విషయాలను జనాలకు తెలియజేయాలి. ఇది పట్టుకో, జనాల్లో వస్తా. వెల్కమ్ టు అబ్బా దబ్బా ఛానల్. అబ్బా దబ్బా ఛానల్. భయ్యా, అబ్బా దెబ్బా ఛానల్ ఏంటి భయ్యా? మా ఛానల్ కి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. అవి తట్టుకోలేక ఒకసారి మేము అబ్బా అన్నాం. కొంతమంది మా ఛానల్ ని దెబ్బ తీయాలనుకున్నారు. మేము వేసిన ప్లాన్ కు వాళ్ళు అబ్బా అన్నారు. ఇవన్నీ కలిపి మేము అబ్బా దెబ్బా ఛానల్ అని పెట్టాం. ఇంత టాలెంటెడ్ ఉంది. వెల్కమ్ టు అబ్బా దబ్బా ఛానల్. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్కంఠభరితంగా సాగుతున్న డి ఎలిమినేషన్స్. వ్యక్తిగత విభేదాలతోనే నామినేషన్స్ చేస్తారంటూ వాపోయిన వర్షిని. లాస్ట్ వీక్ నామినేషన్ లో ఉన్నందుకు కంగు తిన్న రాఖీ. ప్రతిసారి నన్ను అంటారేంటి అన్నయ్య అని గగ్గోలు పెట్టిన వైనం. తన కండలతో అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆదర్శ్. ఒక్కేం కాదు, ఒకసారి నాలాగా పొట్ట పెంచి చూపించమన్న ఆది నీదేది అంటున్న నెటిజన్స్. ఏది లేని ఆది అంటున్న డి సెలబ్రిటీ కంటెస్టెంట్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా లవంగంలో న్యూస్ ఛానల్ లేకపోతే అక్కడ కమ్మ పెట్టాం కదండి, చదవండి. దాని నీదేది అన్నప్పుడు అదేంటది క్లారిటీ ఇవ్వాలి కదా. అలాంటివి ఉన్నప్పుడే. సురేష్, బ్రేకింగ్ న్యూసా ఏంటి? శేఖర్ మాస్టర్ థాయిలాండ్ లో ఏదో హోటల్లో దిగాడా? దానికి మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చిందా? ఒకసారి అది ప్లే చేయడమ్మా. థాయిలాండ్ లో శేఖర్ మాస్టర్ దిగిన హోటల్ రూమ్ ను కనిపెట్టగలిగాం. రండి, ఇదే శేఖర్ మాస్టర్ దిగిన రూమ్. ఎంత డోర్ కొట్టినా గానీ తీయట్లేదు. లోపల ఏం జరుగుతుందా అన్న టెన్షన్. వన్స్ ఆయన హోటల్ రూమ్ కు వచ్చాడని తెలియగానే నేను కంగారుగా వచ్చేసాను. ఎంత కంగారుగా వచ్చానంటే చూడండి. ఇక్కడ ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు. అతన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆఫీస్ బాయ్ చూస్తే ఇతను మలయాళీలో ఉన్నాడు. చెప్పండి, శేఖర్ మాస్టర్ అసలు ఎప్పుడు వచ్చాడు? శేఖర్ మాస్టర్ వెరీ డేంజర్. శేఖర్ మాస్టర్ థాయిలాండ్ కమింగ్ యో, రూమ్ లో దిగింగ్ యో, ఒక అమ్మాయి కమింగ్ యో, ఆ అమ్మాయితో జోకింగ్ యో, తర్వాత రూమ్ లాకింగ్ యో, అయి చూసింగో ఎన్న గురువాయూరప్ప డేంజరింగ్ యో. శేఖర్ మాస్టర్ ఇంగ్యో. ఇప్పుడు థాయిలాండ్ లో శేఖర్ మాస్టర్ మీద రెక్కి నిర్వహించిన పోలీస్ మన దగ్గరే ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. థాయిలాండ్ వ్యక్తి కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు. దాన్ని తెలుగులో తర్జుమా చేసి నేనే చెప్తాను. చెప్పండి సార్, అసలు శేఖర్ మాస్టర్ ఎలాంటి వాడు? వెరీ డీసెంట్. చూసారా, డీకి సెంటు కొట్టుకొచ్చి మరీ పులిహార కలుపుతాడంట అమ్మాయిలతో. ఏం మాట్లాడుతున్నావురా? కేర్ఫుల్ గా ఉండాలంటున్నారు. చూసారా పోలీస్ ఎంత చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా శేఖర్ మాస్టర్ థాయిలాండ్ లో ఏం చేశాడు. పోలీస్ ఎక్కడే ఉన్నాడు. ఎలాగైనా మా శేఖర్ మాస్టర్ని తప్పించాలి. సార్ నమస్తే సార్. మా శేఖర్ మాస్టర్ చాలా మంచోడు సార్. ఆయన పట్టుకోకండి సార్, వదిలేండి సార్ ప్లీజ్. నో ప్రాబ్లమా? ప్రాబ్లం లేకపోవడం ఏంటి సార్? మా ఆయన దొరికితే నేను దొరికేస్తాను సార్. ఎందుకంటే మ్యూచువల్ కాంటాక్ట్స్ ఉన్నాయి సార్. ఐ విల్ టేక్ కేర్. ఫస్ట్ ఆయన టేక్ సార్. ఆయన దగ్గర ఏమన్నా మిగిలితే ఐ విల్ టేక్ సార్. యూ డోంట్ టేక్ సార్. సరిపోవు సార్. ఆర్ యు మ్యాడ్? మేడమే కాదు సార్, ఏదైనా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గేట్ దగ్గర ఉండమంటారా సార్? ఓకే సార్, నేను వెయిట్ చేస్తాను సార్.
ఇది బ్రేకింగ్ న్యూస్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ మరిన్ని తీసుకురావాలి శేఖర్ మాస్టర్ అని చెప్పి మన ఇంకా చాలా వార్తలు ఉన్నాయి. మన కంటెస్టెంట్లు ఉన్నారు కదా, అవును. వాళ్ళందరికి సంబంధించిన వివరాలు కూడా ఈ రోజు ఒక రిపోర్టర్ గా అన్ని బయట పెడతాం. మొత్తం లాగని చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. హలో, ఇటు రండి ఒకసారి, ఇటు రండి. ఎక్కడికి వచ్చేది? మా వాడు ఒక డౌట్ అడిగాడు, అది చెప్పండి ఫస్ట్. ఏంటి డౌట్ ఏంటి? ఏటనయ్యా మాకు ఇంత టెన్షన్ గా ఉంటే మీరు ఇంత కూల్గా ఎలా ఉంటారనయ్యా అంటున్నాడు. మీరు ఇటు పక్కే చూశారు, ఇటు పక్క చూసారు, ఎడం పక్కకి ఏది ఆవిడ. ఈ రోజు ఏదో ఆఫ్రికా నుంచి వచ్చినట్టుంది. ఇప్పుడే ఒక హీరో ఎలివేషన్ సాంగ్ చూసాము, సేమ్ ఇప్పుడు ఆ పాట వేద్దాము. ఇతనే ఎలివేట్ చేసుకుంటే ఎలా చేస్తాడో ఒకసారి చూద్దాం. సాంగ్ ఏంటి చెప్పండి ఫస్ట్, చెయ్యాలా లేదా వేస్తాం. అన్నది నేను డిసైడ్ అవుతాను. సేమ్ సాంగ్ సార్. ఓకే, రెడీ, సాంగ్. వెలుతురు తింటది ఆకు, వెలుతురు తింటది ఆకు, ఆకులు తింటది మేక, ఆకులు తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే, ఇది కదరా ఆకలే. సుదర్శన్, ఇలా రా సుదర్శన్. ఇప్పుడు పుష్ప నుంచి ఉప్పెన చూస్తారా మీరు? ఓకే, ఎలివేషన్లు అయిపోయాయి. ఈ ఎలివేషన్ ఎలా ఉందో ముందు జడ్జిలను అడిగి మళ్ళీ నీ దగ్గరకు వద్దాం. ప్రణీత చెప్పరా, అడిగాడుగా మన గురించి. ఏంటమ్మా రెస్పెక్ట్ ఆవిడ, మా డి జడ్జి ఆవిడ. మీకు జడ్జ్ ఏమో, నాకు ఫ్రెండ్. వీఆర్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. అవునా ప్రణీత, ఫ్రెండ్సా మీరు? ఆబ్లిగేటరీ రిలేషన్షిప్ అంటే వాళ్ళు ఏదో రాసేస్తారేమో అని కొంచెం స్వీట్ గా ఉండాలి కదా. మీడియా మాతో ఆ ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి, లేదంటే రాసేస్తాం. సందులో దొరికిన నందు అని. కాదు సార్, ఇంకేంటి మా డి కంటెస్టెంట్స్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే Q&A మీరు ఏమన్నా అడగచ్చు, వాళ్ళ సమాధానాలు కూడా చెప్తారు. చాలా టైం ఉంది, అందరిని విచారిస్తాడట. న్యూస్ రిపోర్టరా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? అన్నీ ఉంటాయి బాబు, నీ మొహానికి ఒక నమస్కారం. అది యాంకర్ జడ్జి మీ ఇద్దరు మొహాలకు కూడా నమస్కారం. శ్రవణ్ అండ్ రాకెట్ రండి. ఏంటి ఇప్పుడు తుక్కు కూడా పంపించి అడుక్కోమంటారా ఏంటి? మ్యాటర్ ఏంటంటే మాస్టర్, వీళ్ళిద్దరిని ఎందుకు పిలిచానంటే, ఇంత సీరియస్ గా జడ్జిమెంట్ జరుగుతుంటే వీళ్ళిద్దరు అక్కడ చూసారా మీరు, నవ్వుకుంటున్నారు. ప్రణీత గారు, మీరు జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు, మీరు ఎప్పుడైతే చెప్తున్నారో కమెంట్స్, అప్పుడు ఎక్కువ నవ్వుతున్నాడు. రాగి ఇంకా శ్రవణ్ ఇద్దరు. అన్న అదే అడగండి అన్న, దేనికోసం మేము వాడు చెప్పింది యాస్టీజ్ అనయ్య, ఇది అయిపోయాక ఇంకొకటి అయిపోయాక మందే కదనయ్య అన్నాడు. నువ్వు రాఖీ గారిని ఏదైనా అడుగు, ఎవరి గురించి వాడు నిజం చెప్పేస్తాడు, వాడు ఏది దాచుకోడు. ఇప్పుడు ఎవరి గురించి అడగమంటావు? శ్రవణ్ గురించి. శ్రవణ్కి లవర్ ఉందారా? నాకు తెలిసినంత మాత్రం ఒక 9-10 మెంబర్స్ ఉన్నారన్న. నీకురా? నాకు ఎవరు లేరన్న. ఈసారి కొంచెం ఆలోచించి మాట్లాడు రాఖీ ప్లీజ్. ఎలిమినేట్ అయిపోయావు కదా, అప్పుడు సునంద అక్కేమనింది, ఏం చేస్తున్నారా అని అడిగింది. ఏం లేదక్క, ఏం లేదక్క, ఖాళీయే. లేదన్న, అలవాటు లేదన్న. ఫోటోలు చూపించమంటావా మాస్టర్? జడ్జెస్, శ్రావణ్ మీద చెప్తున్నాడు 8-9 మెంబర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, నాకంటే లేరంటున్నాడు. అలవాటు ఉందంటే లేదంటున్నాడు. డెఫినెట్ గా వేయాలి ఎల్ఈడి స్క్రీన్ మీద. అరే ముందే చెప్పే, ఇప్పుడు ఎలాగో అది వేస్తారు. అరే చెప్పు, క్లారిటీగా చెప్పు. లేదు మాస్టర్, ఓన్లీ అంతే మాస్టర్. ఇంకేం లేదా? సరే, వాళ్ళు వేరే చూపిస్తే ఇప్పుడు రెడీగా ఉండండి. డి లీగ్స్ లో ఫోటో రాబోతుంది. ఫోటో ప్లీజ్. ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ జరిగే లోపు ఏదైనా పార్టీ జరిగిందా? ఎక్కడికి వెళ్ళాలన్నా, నేను క్రికెట్ ఆడడానికి వెళ్ళాను. పార్టీ అసలు జరగాల. పార్టీ అంటే నేను వెళ్ళి కూర్చున్నాను అంతే. ఇప్పుడు ప్లే చేయబోతున్న ఆ పిక్సే, నువ్వు ఊరికి కూర్చున్నావా ఏమన్నా చిన్నదని చెప్పు. అన్న డ్యాన్స్ చేశానన్న, తీసుకున్నప్పుడు ఒకటే తాగిన మాస్టర్, అది డ్యాన్స్ చేశాను అంతే. అరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇవేమీ కాకుండా ఒక పిక్ ఉంది, అది నువ్వు చెప్తేనే బెటర్. అయ్య బాబాయ్ సొగసు సంధిస్తా ఒదుగుతూ కుదురుగని
ఏ ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోనండి. ప్రణీత కూర్చో, అన్నయ్య అని చెప్పి కూర్చో. కూర్చో అన్నయ్య అను. అన్నయ్య అని హలో కూర్చో. హలో ఇగోండి ప్రణీత గారు ఏటన్నయ్యా ఏంటన్నయ్యా ఏంటన్నయ్యా ఏటన్నయ్యా ఏంటన్నయ్యా ఏంటన్నయ్యా వావ్! ఒక్కసారి నేను దగ్గర నుంచి చూడాలి రా ఇక్కడ రా. నేను సీరియస్గా చెప్తున్నా, నాకు ఈరోజు శ్వేత చాలా బాగా నచ్చింది. నార్మల్గా ఎప్పుడు చూసినా నాకు అసలు నచ్చేది ఎలా ఉంది అంటే ఇవే అనిపించేది. ఈరోజు నాకు ఎంత బాగున్నావు అంటే నువ్వు ముద్దొస్తున్నావు తెలుసా. వెళ్ళొచ్చా మీ పర్మిషన్? ఆయన దెయ్యాన్ని కూడా తెలుసు కదా, తెలుసు కదా. మాస్టర్ కి ముద్దు పెట్టాలి. ఏ హ్యాండ్ మీద ఒక కిస్, ఫోర్ హెడ్ మీద ఒకటి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చనే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. కాదు ప్రణీత గారు, ఇప్పుడు మీరు అలా రియాక్ట్ అవ్వకూడదు. వద్దు అనేది అరుస్తారు కదా. పాపం ఆ అమ్మాయి మీ దగ్గరికి రాగానే టెన్షన్ పడింది. అక్కడ దెయ్యంలాగా చేసింది కానీ మీ దగ్గర ఏదో పిచ్చిదానిలా ఇలా ఇలా ఏదో. ప్రణీత గారు లుకింగ్ గార్జియస్ ఇన్ పింక్ అండి. ఇప్పుడు అక్కడేనా? మాకు ఏదైనా చెప్పండి. ఒక్క రోజు చెప్పలే ప్రణీత గారికి, ఫస్ట్ టైం చెప్తున్నాడు. ఒక్క రోజు చెప్పలేదా? చెప్పండి రోజు ఏముంది చెప్పు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ఓ, చెప్తాను. ఇద్దరు పింక్ పింకా, ఆహా. కానీ ఈ పింక్ బాగుంది. మీ ముగ్గురు మాట్లాడుకుంటారా నన్ను అంటారా? మా మధ్య నువ్వెందుకు? ఓకే, ఇక్కడ కమ్మ పెట్టాలి కదండి, అలా ఉన్నారు మీరు. అలాగే ఉంటాం. ఆయన చాలా కామాలు పులి స్టబుల్ పెట్టేసి ఇక్కడికి పెట్టేసి వచ్చాడు. వచ్చాడు, అవును. నేను ఎవరి పక్కన కూర్చున్నానో తెలిసి కూడా మీరు నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, నేను ఎవరి పక్కన కూర్చున్నాను, ఎవరు అనుకున్నారు అతను? రే ఒక్క సైగ చేయి, ఒక్క సైగ చేయి. వీడు పాపం వీడి బాధ ఏంటంటే లాస్ట్ వీక్ కూడా వీడు బాటమ్ 3లో ఉన్నాడు కదా. నేను వీడు మాట్లాడుతుంటే వీడి కళ్ళి చూడాల ఆ రోజు నేను జరుగుతున్నప్పుడు వాడిని చూస్తే నవ్వు వచ్చేస్తుంది నాకు. వాడు ఇంక బయటకు వచ్చి ఏటనయా మాటి మాటికి నన్ను పిలుతారు ఏటనయా, నాకేదో దరిద్రం నడుస్తుందనయ్యా, పూజలు ఏదైనా పూజలు చేయించాలనయ్యా మనం అంటున్నాడు.